సంగారెడ్డి జిల్లా సదాశివపేట చారిటీ సిటీలో డాక్టర్ కేఏ పాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మెదక్ సంగారెడ్డి జిల్లాలలో నిలడబోయే సర్పంచులకు పాల్ పిలుపునిచ్చారు. 100 సర్పంచులను గెలిపించుకొని 100 రోజులలో ప్రజాశాంతి పార్టీ తరపున గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తా అని తెలిపారు. తెలంగాణ సర్పంచులకు కేఏ పాల్ ఆపన్న హస్తం, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తానని తెలిపారు. 3 గ్రామాలకు ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తానని, గెలిచిన గ్రామాలలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఏర్పాటు చేస్తానని, రూపాయలకు ప్రజాశాంతి పార్టీ సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఉదయం నిజామాబాద్ 10 గంటలకు ఉడిపి ఫంక్షన్ హాల్ మా ఫేస్బుక్లో పెడతాం. ఉదయం 10 నుండి 12 గంటల వరకు నిజామాబాద్ సర్పంచులతో సిబిఐ ఎంక్వైరీ షుడ్ బి డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మనతో ఉన్నాడు. అభివృద్ధి లేదా దరిద్రత మిమ్మల్ని వదలదు. థ్యాంక్ యూ వెరీ మచ్. 420 గ్యారంటీలు అమలు అవ్వలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. బోర్డులో కనబడతాయి. అవన్నీ సత్యం కాదు. ఒకటి మాత్రం సత్యం, 1,00,000 కోట్లు అప్పు పెరిగింది తెలంగాణ ప్రజలకు. 1,00,000 కోట్లు లెక్కలు చూసుకోండి. అప్పు పెరిగింది, దరిద్రం పెరిగింది, ఆత్మహత్యలు పెరిగాయి, అవినీతి పెరిగింది. ఏ అభివృద్ధి కార్యక్రమాలు అవ్వలేదు. ఏదో అప్పులు చేసి ఏదో ఇప్పినట్టు 20 లక్షల మందికి రైతులకి రుణమాఫీ చేసావా అంటున్నారు. మరి 80 లక్షల సంగతి ఏంటి? ఒకవేళ మీరు నిజంగా 20 లక్షల మందికి చేసుంటే అది ఎవరికి తెలుసు? మీ బోర్డులో మేము చదువుతున్నాం. ఒక డిబేట్కి రమ్మనండి తమ్ముడు రేవంత్ రెడ్డిని, లైవ్ డిబేట్కి రమ్మనండి అన్ని ఛానల్లో. నన్ను అదరికి ఎలక్షన్ ముందు వచ్చాడు, నన్ను కలిశాడు, పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెడదామన్నాడు. ఆయనకి నేను మద్దతు ఇచ్చాను. బాబు మోహన్ రాజీనామా చేయడానికి ఆయన వరంగల్లో మేము ఇవ్వలేదు, మేము పోటీ చేయలేదు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాం. మోసపోయాం, ప్రజలు మోసపోయాం. ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి, మేము అబద్ధాలు ఆడతాం, మా అబద్ధాలే జనాలు నమ్ముతారని. గొల్లోని నమ్ముతుందా కషాయాన్ని నమ్ముతుందా? నేను గొల్లోని, నన్ను నమ్మరు, కషాయాలు నమ్ముతారు వీళ్ళని. ఇప్పుడు ఉన్నోళ్ళు, అప్పుడు కేసీఆర్ కేటీఆర్ నమ్మాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకో రెడ్డిని నమ్ముతారు. ప్రజలు మోసపోతున్నారు. పోనీ ప్రజలకేనా బుద్ధి ఉందా? బుద్ధి ఉంటే ప్రతి సర్పంచ్ 12,000 మంది ప్రజాశాంతి పార్టీ తరపునే పోటీ చేస్తారు. నేను డబ్బుస్ మీకు వేసుకోండి. వాళ్ళు ఇచ్చిన 1,000 రూపాయలు 2,000కి మోసపోకండి. ప్రజాశాంతి పార్టీ మద్దతుతో మీరు నిలండి. 10 రూపాయలు 100 రూపాయలు మెంబర్షిప్ తీసుకోండి. 10 రూపాయలు తీసుకోండి. సర్పంచులారా, నా కండువా కప్పుకోండి, నా ఫోటో పెట్టుకోండి. మీరు గెలుస్తారో లేదో చూడండి. ఆ 3 చేయండి. 10 రూపాయలు మెంబర్షిప్ తీసుకోండి. సర్పంచులందరూ ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకోండి. మీ జిల్లాకు వచ్చినప్పుడు 33 జిల్లాలు వస్తున్నాను. 3 మీ ఓట్లు మీకు వేసుకోండి. అభివృద్ధి 100 రోజుల్లో ఎలా చేసి చూపిస్తానో మొదట 100 గ్రామాలకి చేసి చూపిస్తా. తత్మ అన్ని గ్రామాలకి 1 ఇయర్లో కంప్లీట్ చేసేస్తా. ఓన్లీ గెలిచిన సర్పంచులకు మాత్రమే ఎలాగ 1 కోటి రూపాయలు సంవత్సరానికి ఇస్తాం. మీ గ్రామాభివృద్ధికి 30,000 మీకు జీతం ఎప్పుడు ఇస్తాం? సర్పంచుల మీటింగుల్లో నేను మాట్లాడతాను. ఘోరంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడాడు. వెంటనే 2-3 గంటల తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏది నిజము అని నేను 2 వాచ్ చేశాను. చాలా ఇంపార్టెంట్. దేశంలో 30 కోట్ల మంది వాచ్ చేస్తున్నారు కనుక అల్లు అర్జున్ సినిమా దేశ చరిత్రలో హైయెస్ట్ ఇన్కమ్, అన్ని సినిమాల్ని రికార్డ్ బ్రేక్ చేసి 1,500 కోట్లు సంపాదించింది. ఆ సినిమాలో వచ్చిన నా ప్రాఫిట్ అది 200 కోట్ల, 300 కోట్ల, 500 కోట్ల లాభం. ఆ కుటుంబానికి ఎవరైతే తల్లి చనిపోయిందో ఆ కొడుకుకి, పాపం కోమాలో ఉన్నోడికి, తండ్రికి, అలాగే అనాథులకు, వితంతులకు క్షం పెట్టడం కాదు. ఒక జీవితం పోతే 25 లక్షల విలువ. అల్లు అర్జున్ కొడుకు చనిపోయింటే
25 లక్షలతో సరిపెట్టుకుంటాడా? నువ్వు 20 మూవీలు చేసావు, 20 సంవత్సరాలు. ఒక్క మూవీలో వచ్చిన లాభం అంతా ఆ కుటుంబానికి బీదలకి పంచిమని నేను ఇచ్చే సలహా. అయితే రేవంత్ రెడ్డికి నా ప్రశ్నలు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తే మీ పోలీసులు లైన్ క్లియర్ చేసి ఆయన్ని థియేటర్కి ఎందుకు తీసుకెళ్లారు? నువ్వే అన్నావు కదా, నిన్న మీ వాళ్ళే అన్నారు కదా అసెంబ్లీలో, మా ప్రయారిటీ అల్లు అర్జున్ని సినిమా థియేటర్కి తీసుకెళ్ళడం అని. మరి పర్మిషన్ లేకుండా ఎలా లోపలికి తీసుకెళ్లారు? క్వశ్చన్ నెంబర్ 1. ఆయన వచ్చినప్పుడు రోడ్డు మీద అడ్డుకోలేదు. క్వశ్చన్ నెంబర్ 2. ఇంకా ఆయన ఫోర్స్ చేస్తే, నాకున్న బౌన్సర్లు ఒకవేళ ఫోర్స్ చేస్తుంటే ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? క్వశ్చన్ నెంబర్ 3. ఇలాగ ప్రశ్నలు అడుక్కుంటూ పోతే రేవంత్ రెడ్డి దగ్గర ఆన్సర్లు ఉన్నాయా? మీరు ఎందుకు సినిమాకి హైక్ చేసి 1000 రూపాయల టికెట్కు పర్మిషన్లు ఇచ్చారు? క్వశ్చన్ నెంబర్ 4. కొన్ని ప్రశ్నలు ఇప్పుడు